లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, కొంచెం మెడికల్ ఇష్యూ ఉందని చెప్పి. పోలీస్ వితౌట్ హెల్మెట్, వితౌట్ నెంబర్ ప్లేట్, అసలు బండే వెరైటీగా ఉంది, అది అధ్వానంగా ఉంది. అది యాక్టివా మీద ఊరెళ్ళాల 450 కిలోమీటర్స్ 1 డేలో వెళ్ళి ఉండాలి అక్కడ అని నా డ్రీమ్ అది. ఎందుకంటే సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో చాలా అంటే చాలా నెలలు అయిపోయింది నేను వీడియో అయితే చేసి. ఎందుకంటే నేను మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, కొంచెం మెడికల్ ఇష్యూ ఉందని చెప్పి. సో ఇప్పుడు అదైతే క్లియర్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తా. నాకైతే కొంచెం వెరైటీ అంటే చాలా మంత్స్ తర్వాత నేను నడుపుతున్న వెహికల్. మా తమ్ముడు యూజ్ చేశాడు తప్ప బైక్ ఏదే, నేను చాలా తక్కువ తీసా, ఎందుకులే మళ్ళా అని చెప్పి రిస్క్ అని చెప్పి. సో ఇప్పుడైతే అలా ఒక చిన్న రైడ్ కింద అంటే బేగంపేట దాకా వెళ్ళి వస్తాం కదా అని తీసా వెహికల్ అయితే. చాలా డేస్ అయిందని చెప్పి ఇంకా దీన్ని సర్వీసింగ్ కూడా చేయించాలి. ఎందుకంటే మీరు లాస్ట్ టైం చూస్తుంటే నాకు ఆ స్టోర్ గుర్తులేదు కానీ అక్కడైతే ఇచ్చా సర్వీసింగ్. దాని తర్వాత మళ్ళీ అక్కడ ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుంది కొన్ని రోజుల తర్వాతకి. లీక్ అవుతున్న తర్వాత జస్ట్ ఇంజిన్ ఆయిల్ ఒకటే చేంజ్ చేయించిన, ఇంకా దానికి మించి ఇంకేం చేయలేదు నేను. నాకైతే ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడతాకైతే ట్రై చేస్తా. అంటే కనీసం వీక్లీ 2 ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నా, వీక్లీ 2 వీడియోస్ అన్నా రావాలని చెప్పి. అంత ఓవర్ స్పీడ్ అయితే వెళ్ళను ప్రస్తుతానికి, ఎందుకంటే పెట్రోల్ కూడా లేదు, ఒకటే పాయింట్ ఉంది కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తా. కానీ చాలా రోజుల తర్వాత తీస్తున్నా కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రకాష్ నగర్ దాకా వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని అలా బంజారాహిల్స్ దాకా వెళ్ళి వచ్చేద్దాం, మళ్ళీ సరిపోతుంది. నాకే వెరైటీగా ఉంది వ్లాగింగ్ చేస్తుంటే. అంటే చాలా మంత్స్ తర్వాత చేస్తున్నా కదా, గోప్రో పెట్టి ఇదంతా పెట్టి. ఎట్లా వస్తుందో వీడియో క్లారిటీ నాకైతే తెలీదు. వీడియో క్లారిటీ ఎట్లా వస్తుందో కూడా నేనైతే చెక్ చేయలే, డైరెక్ట్ నార్మల్గానే గోప్రో హెల్మెట్కి మౌంట్ చేసేస్తా, ఇంకా సెట్ చేసేసిన ఇంకా అట్లనే. ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా వెహికల్స్ లాంచ్ అయినాయి, హీరోలో కానీ హోండాలో కానీ చాలా వెహికల్స్ లాంచ్ అయినాయి. అవన్నీ కూడా ఒకసారి నేను చెక్ చేసుకోవాలి. నేను అసలు వెహికల్స్ గురించి కానీ వేరే వాళ్ళ వ్లాగ్స్ కానీ ఇవన్నీ చూడడం కూడా బంద్ చేసేసా. ఏంటంటే ఫస్ట్ హెల్త్ క్లియర్ అయిపోయిందంటే మనకి నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి అంటే అన్నీ ఇంకా సెట్ రన్ అయినా అని చెప్పి. కానీ ఇప్పుడైతే మాత్రం ఫుల్ సెట్. అబ్బా ప్రకాష్ నగర్ దాకా వెళ్ళలే, ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంటుంది కదా, అక్కడే యూటర్న్ తీసేసుకున్నాను నేను. మనం ఇంకా TV9 దాకా అట్లా వెళ్ళి ఇట్లా స్ట్రైట్ ఒకటే రోడ్డు కాబట్టి TV9 దాకా వెళ్ళి యూటర్న్ తీసేసుకుంటా. ఇంకా కానీ బండి ఎక్కితే స్లో వెళ్ళబుద్ధి కదా, అదేందో కానీ ఎంత కంట్రోల్గా వెళ్తాం కూడా. పోలీస్ వితౌట్ హెల్మెట్, వితౌట్ నెంబర్ ప్లేట్, అసలు బండే వెరైటీగా ఉంది, అది అధ్వానంగా ఉంది. అది ఇంకా హైలైట్ ఏంటంటే ఈ వెహికల్ కొని ఇప్పుడు మనకి నవంబర్ నడుస్తుంది కాబట్టి డిసెంబర్, జనవరి ఇంకొక 2 మంత్స్లో 5 years కంప్లీట్ అవుతుంది R15 తీసుకొని. నేను ఎంత తిప్పా 5 yearsలో 21,687, అంటే ఇయర్కి 4,000 చేంజ్ కూడా అవ్వలేదు. 2,000 అంతే, 2,500 చేంజ్ పర్ ఇయర్కి. 2,500 కూడా కాదు, 25, 10 అంతే, 4,000 చేంజ్ అనుకుంటా, అంతే 4,000 చేంజ్ పర్ ఇయర్. కొంచెం చాలా డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి చాలా స్లోగా ఉంటుంది పికప్ అనేది మన ఛానల్. కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్కి. అంటే
మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయడం, లైక్ అంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే సరిపోతుంది. కొంచెం యూట్యూబ్ కూడా మనది ప్రమోట్ చేస్తుంది. ఇంక ఇప్పటి నుంచి కొంచెం ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటున్నాను నేనైతే. బయట జంక్ ఫుడ్ అయితే మొత్తానికే మానేసా. అది నేను ఒక వీడియో చేస్తానులే మీకు, నా రిపోర్ట్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది బెటర్ ఏమో నన్ను అడిగితే. మనం డైరెక్ట్ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుందాము. ఇక్కడ యూటర్న్ కాకుండా మొత్తం ముందుకెళ్ళిపోదాం. ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా నేను. నాకు తెలిసి అంటే ఒక 2 months అయితే నేను ఎక్కడ బయట అయితే వెళ్ళాలనుకోవట్లేదు లాంగ్ రైడ్స్కి. ఇంకా కొంచెం ఉంది అది, అంటే 0.1 ఉంది. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది 0.1. ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ ఉండేది. అది 5 monthsకి లాస్ట్ రికవరీ స్టేజ్ వచ్చింది. అది కొంచెం స్లో ఉంటుందని చెప్పారు డాక్టర్ అయితే. లాస్ట్ రికవరీ స్టేజ్లో డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోమన్నారు బాడీ కూడా. మెయిన్ హైడ్రేషన్గా ఉండమన్నారు. తర్వాత ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినొద్దన్నారు. దాంతోపాటు స్పైసీ ఫుడ్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయొద్దన్నారు. కాబట్టి కొంచెం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇంకొక 2 months అంటే జాన్ నుంచి మంచి పెద్ద రైడ్ ప్లాన్ చేస్తాను నేనైతే. కొడితే సంక్రాంతికి ఊరు వెళ్ళిపోవాలా, అట్లా కొట్టాలి. ఇంకా కామెంట్ చేయండి, మీకు R15 మీద వ్లాగ్ కావాలా అంటే లాంగ్ రైడ్, లేదంటే ఎరాక్స్ మీద కావాలా. నాకైతే నా డ్రీమ్ అయితే మాత్రం, నేను ఆల్రెడీ ఎరాక్స్ మీద వెళ్ళొచ్చు, అంటే R15 మీద 2 సార్లు వెళ్ళా ఊరికి, ఎరాక్స్ మీద ఒకసారి వెళ్ళొచ్చేసాము నేను మా తమ్ముడు. కాకపోతే నాకున్నదైతే మాత్రం యాక్టివా మీద ఊరు వెళ్ళాలా, 450 kilometers 1 dayలో వెళ్ళి ఉండాలి అక్కడ అని నా డ్రీమ్ అది. ఎందుకంటే నాకు ఫుల్ ఇంట్రెస్ట్ అనమాట. పెద్ద వెహికల్స్ తోటి వెళ్తారు, అందరు వెళ్తారు. చిన్న వెహికల్స్తో కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, ఒక 12 hours పడినా పర్లేదు, కానీ నీట్గా వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ బండితో తిరిగి మళ్ళీ అక్కడి నుంచి రావాలి. అది నేను అనుకుంటున్నా. మరి చూడాలి, తొందరలోనే అవుతుందని చెప్పి. ఎందుకంటే మన వెహికల్ కూడా చాలా ఓల్డ్ బండి అది. అంటే మన దగ్గర ఉన్న యాక్టివా అది ఇప్పుడు 11 years. ఇప్పుడు ఏప్రిల్ వస్తే అంటే ఇంకొక 5 months అయితే 11 years దానికి. అది ఇప్పుడు దగ్గర దగ్గర 1,85,000 80,000 ఎంత తిరిగింది అది. 1,80,000 అనుకుంటా తిరిగింది అది ఇప్పుడు. మనం ఏంటంటే ఇంజిన్ ఆయిల్ కూడా మంచి ప్రీమియందే వాడతాను నేను యాక్టివాలో. మీకు ఆల్రెడీ తెలుసు, క్యాస్ట్రాల్ పవర్ 1 అల్టిమేట్, అది మాత్రమే నేను యూజ్ చేస్తాను దాంట్లో కూడా. ఎందుకంటే అది కొంచెం రిఫైన్డ్ బాగుంటుంది ఇంజిన్ ఆయిల్, నాకు బాగా నచ్చుతుంది. దీంట్లో మాత్రం మొన్నటి నుంచి అంటే ముందు వరకు కూడా యమహా ప్రోడక్టే వాడా, యమహా ఇంజిన్ ఆయిలే వాడా. కాకపోతే లాస్ట్ టైం నుంచి మాత్రం మోటివ్యూల్ 7100 అయితే యూజ్ చేస్తున్నాను నేను. బాగుంది ఇంజిన్ ఆయిల్ మోటివ్యూల్ 7100. ఒకసారి ఇది సర్వీసింగ్ ఇచ్చేసి సరిపోతుంది. ఒకసారి సర్వీసింగ్ ఇచ్చామంటే ఇంకొక 4 months వరకు చూడగలదు. యాక్టివాకి అయితే అట్లా కాదు, 2.5-3 monthsలో మళ్ళీ చేయించేయాలి. మొన్ననే ఇంజిన్ ఆయిల్, ఇంకా ఇంజిన్ ఆయిల్ ఒకటి, గేర్ ఆయిల్ ఒకటి, ఎయిర్ ఫిల్టర్, ఈ 3 అయితే చేంజ్ చేయించేదానికి యాక్టివాకి. అది ఇంకొక 3 months అంటే నాకు తెలిసి జనవరి వరకు అవసరం లేదు దాని సర్వీస్. ఇంకా జనవరి వరకు నడిచేస్తుంది అది. కొంచెం మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి మీరు. ఒక లైక్, ఒక కామెంట్, ఏదన్నా ఒక కామెంట్ మీకు నచ్చినది. అంటే ఏదైనా డౌట్ లాంటిది కానీ, లేదంటే ఏదైనా క్వశ్చన్ లాంటిది కానీ, ఏదైనా డౌట్స్ అడగండి మీరు, నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏదైనా వెహికల్స్ గురించి కానీ, ఇంజిన్ ఆయిల్స్ గురించి కానీ, గేర్ ఆయిల్స్ గురించి కానీ, వాటి గురించి అడిగితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో నేనైతే ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక 2-3 మెంబర్స్కి షేర్ చేయండి మన వీడియోని అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.